మీడియా మిత్రులందరికీ నమస్కారములు. మొదటగా నేను ఈ ప్రెస్ మీట్ కాల్ చేయడానికి కారణం ఏమంటే రీసెంట్గా జరిగిన అనంతపురం అండర్-14 క్రికెట్ సెలక్షన్స్ గురించి ఈరోజు ఈనాడు పేపర్లో ఒక ప్రత్యేకమైన ఈ టాపిక్ గురించి మాట్లాడడం కోసం నేను పెట్టానండి. ఇందులో మనకి ఈ రోజు ఇచ్చిన న్యూస్ ప్రకారం కూడా బోగస్ సర్టిఫికేట్లు పిల్లలు కొందరు బోగస్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు చేంజ్ చేసి వచ్చి సెలక్షన్కి వస్తున్నారు. అలాంటి వాళ్ళ వల్ల కరెక్ట్ వయసు ఉన్న పిల్లలకి అన్యాయం జరుగుతుంది. తర్వాత ఇంతకుముందు పేపర్లో తెలిపిన విధంగానే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు మాడిఫై చేసి వాళ్ళు దొరికిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు మన ఏడీసీఏ అనంతపురం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే మామూలుగా వేరే మ్యాచ్ల్లో అయితే ఎవరైనా అలాంటి సర్టిఫికేట్లు బోగస్ సర్టిఫికేట్లు ఇస్తే 1 year 2 year బ్యాన్ చేస్తారు. అలాంటి చర్యలు ఎవరి మీద తీసుకోలేదు. ఈ ఇయర్ కూడా ఇలాంటి టీంలో సెలెక్ట్ చేసిన వాళ్ళలో కనీసం అంటే కూడా 3, 4, 5, 6 మంది పిల్లలు సర్టిఫికేట్లు బోగస్ సర్టిఫికేట్ పెట్టి అండర్-14 సెలెక్ట్ అయ్యారని చెప్పి అంటున్నారు. అది వివరంగా డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ వాళ్ళు తెలిపిన విధంగా ప్రీవియస్ ఇయర్ లో అండర్-16, అండర్-19, అండర్-23 ఆడిన డిస్ట్రిక్ట్ కానీ జోన్స్ కానీ స్టేట్ కానీ ఆడిన వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ లో సెలక్షన్స్ అప్పుడు వాళ్ళకి ప్రాబుల్స్ మ్యాచ్ వరకు అవకాశం ఇవ్వడం అన్నది సాంప్రదాయం. కానీ ఈ సంవత్సరం అండర్-14 లో లాస్ట్ ఇయర్ లో డిస్ట్రిక్ట్ ఆడిన వాళ్ళకి ప్రాబుల్స్ మ్యాచ్ వరకు అవకాశం ఇవ్వలేదు. తర్వాత ఇంతకు ముందు ఇదే విధంగా జరిగితే నేను ఏడీసీఏ సెక్రటరీ గారిని తర్వాత ప్రెసిడెంట్ గారిని అడిగితే అప్పుడు ఆన్లైన్ లో ఉండడం వల్ల మా అబ్బాయి కానీ లేకపోతే ఇంకా పిల్లలు కానీ ఎవరు ఎన్ని వికెట్ తీశారని చూపించి నేను అడగలిగా. కానీ ఈ సంవత్సరం అలాగా ఆన్లైన్ లో ఇవ్వలేదు. ఎందుకంటే ఏదో వాళ్ళ ఉద్దేశంతోనే ఆన్లైన్ లో క్రికెట్లన్నీ స్కోర్లన్నీ ఇవ్వలేదు. ఇది స్కోర్ మాకు వికెట్లు ఉన్న టీంలో సెలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో వెళ్ళి అడిగితే సార్ పొరపాటు జరిగింది అని చెప్పి లాస్ట్ ఇయర్ ఇచ్చారు. సెలెక్ట్ చేసిన అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాచ్ లో ఆడడానికి అవకాశం ఇవ్వకుండా చివరి మ్యాచ్ లో. కానీ ఈ రోజు పేపర్లో ఏడీసీ వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు అన్నది మా అబ్బాయి గురించే, నన్ను గురించి నేనే తప్పుడు ప్రచారం చేస్తున్నా అంటున్నారు. కానీ లాస్ట్ ఇయర్ మా అబ్బాయి 8 వికెట్లు తీసినా కూడా ఎందుకు సెలెక్ట్ చేయలేదు అంటే వాళ్ళు పొరపాటు జరిగిందని సెలెక్ట్ చేసినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరికే కూర్చోబెట్టారు. చివరి మ్యాచ్ లో ఒక అవకాశం ఇచ్చి 90 ఓవర్ల మ్యాచ్ లో కేవలం 5 ఓవర్లు ఇచ్చారు. ఆ విధంగా తర్వాత ప్రతిభ చూపించలేదు అన్నారు. తర్వాత ఈ సంవత్సరం ఆడిన సెలక్షన్స్ మ్యాచ్ లో వాళ్ళు అన్నారు 30 ఓవర్లు ఇచ్చి 1 వికెట్ పడింది, వాళ్ళ అబ్బాయి సెలెక్ట్ చేయలేదని ఆయన ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నారు. నేను తప్పుడు ప్రచారం ఏం చేయలేదండి. పిల్లల్ని లాస్ట్ ఇయర్ బేసి వాళ్ళ రూల్ ప్రకారం అండర్-16, అండర్-19 లో ఎలా ప్రాబుల్స్ మ్యాచ్ కన్సిడర్ చేశారో మా వాడిని ప్రాబుల్స్ మ్యాచ్ వరకు అవకాశం ఇవ్వండి అని అడిగాను అంతే. తర్వాత కేవలం బౌలర్ కి వికెట్లు ఒకటే కాదు, వికెట్లతో పాటు ఎకానమీ ఎన్ని రన్లు ఇచ్చాడు అన్నది కూడా చూడాలి. అలాగే ప్రాబబుల్స్ మ్యాచ్ లో మా అబ్బాయి పర్ఫార్మెన్స్ చేయకపోతే డిస్ట్రిక్ట్ మ్యాచ్ లో మీరు తీసుకోవద్దండి అని చెప్పాను. అవకాశం ఉంటే ప్రాబబుల్స్ మ్యాచ్ ఇవ్వమని అడిగాను, ఇవ్వనందుకే నేను ఈ విషయం గురించి నేను ఏసీఏకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి అధ్యక్షుడు కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఈ విధంగా అన్యాయం జరుగుతుందని. తర్వాత ఈ ఇయర్ జరిగిన అండర్-14 క్రికెట్ సెలక్షన్స్ లో కొందరు పిల్లలకి 48 రన్లు కొడితే 31 రన్లు వేయడం, ఎందుకంటే సెలెక్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లల కోసం వాళ్ళు మిడిల్ ఆర్డర్ లో ఆడించాలనే ఉద్దేశంతో అలా చేశారంట. అలా స్కోర్లు తప్పులు వేయడం కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన పిల్లల్ని ఆడించడం కోసం కానీ ఇలాంటివి చేస్తున్నారు. ఇలాంటివి చేయకూడదు. కొందరు బాగా బ్యాట్స్మెన్ బాగా ఆడుతుంటే బౌలింగ్ బాగా చేస్తుంటే ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళు గట్టిగా అడిగితే అరే మీరు బాగా బ్యాటింగ్ ఆడుతుంటే మంచి బౌలర్ చేస్తే బౌలింగ్ వేయించి మీరు వికెట్ తీపించండి, అప్పుడు వాళ్ళ నాన్న వచ్చి ఏం మాట్లాడో చూద్దాం. అదే విధంగా మంచి బౌలింగ్ చేస్తుంటే మంచి బ్యాట్స్మెన్ నిలదొక్కున్న బ్యాట్స్మెన్ దగ్గర వాడి చేత బౌలింగ్ వేయించండిరా, వాడు వికెట్ పడలేదని చెప్పి వాడిని పక్కన పెట్టేద్దామని ఈ విధంగా వ్యూహాలు పండుతుంటే అసలైన ప్రతిభ ఉన్న పిల్లలు అన్యాయం జరుగుతుంది. మనం ఆ విధంగానే నేను మాట్లాడుతున్నాం. వాళ్ళకు కావాల్సిన పిల్లలకి ఎక్కువ ఓవర్ల అవకాశము, ఎక్కువ బ్యాటింగ్ అవకాశం అలా ఇచ్చుకుంటూ మిగతా పిల్లలకి అదే విధంగా సమాన అవకాశాలు ఇవ్వడం లేదు. ఆ విధంగా తర్వాత ఈ సంవత్సరం అండర్-14 టీంలో సెలక్షన్స్ మేనేజర్ గా టీంతో పాటు ట్రావెల్ చేసిన ఒక వ్యక్తి వేరే బయట క్రికెట్ అకాడమీలో ఒక కోచ్ ఆయన్ని డిస్ట్రిక్ట్ టీంతో పాటు ఎలా పంపిస్తారు? ఆయన ఒక ఇంకా వయసు ఉన్న క్రికెట్ ఆడదగ్గ ప్లేయర్, అలాంటివన్నీ చేస్తున్నారు. ఇలాంటివన్నీ కొందరు పిల్లలు ఎంతో కష్టపడి ఇప్పుడు ప్రతి ఒక్కరూ అన్యాయం చేయడం, ప్రతి తల్లిదండ్రులు ఎందుకు రాలేకపోతున్నారంటే ఎందుకు మళ్ళీ వచ్చే సంవత్సరం మా పిల్లలు అక్కడికే వెళ్ళాలి ఆడాలి అంటే
మా పిల్లల్ని మళ్ళీ ఎక్కడైనా అనగదొక్కేస్తారన్న భయంతో రావట్లేదు. నేను 2-3 అడిగా ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరినీ, కానీ వాళ్ళు అన్న మాకెందుకన్నా మళ్ళీ వేస్తే నెక్స్ట్ ఇయర్ లో ఇబ్బంది అంటుంటే వాళ్ళు రాకపోయినా నేను మా పిల్లాడు క్రికెట్ ఆడితే ఆడినివ్వండి, లేకపోతే లేదు, చదువు అనేది మా పిల్లోడికి ఉంది, నేను ఆడుకోగలడు. క్రికెట్ లో నా పిల్లలకే కాదు ఏ పిల్లలకి కూడా ఎవరికి కూడా ప్రతిభ ఉన్న వాళ్ళకి అన్యాయం జరగకూడదు అని అర్థం. తర్వాత మాకు తెలిసిన ఒక అబ్బాయిది బాగా క్రికెట్ ఆడితే బాగా ఆడి 60 మామూలుగా వీళ్ళు ఏమంటారు 60 బాల్ 70 బాల్ ఆడిన తర్వాత వాళ్ళు పిలిపిస్తారు. అవుట్ అవ్వకుండా అయితే అయినా కూడా వాడిని కూడా ప్రాబుల్స్ మ్యాచ్ కూడా అవకాశం ఇవ్వలేదు. అది తప్పు జరిగిందన్న అని చెప్పి మళ్ళీ ప్రాబుల్స్. అదేవిధంగా 89 రన్లు కొట్టిన ఒక అబ్బాయిని మనీష్ సాయి అనే అబ్బాయిని కూడా ప్రాబుల్స్ మ్యాచ్ ఇవ్వలేదు. ఏమంటే అండర్ 12 లో నేను అవకాశం ఇస్తా ఉన్నారు. కరెక్టే, ప్రాబుల్స్ మ్యాచ్ వరకు అవకాశం ఇవ్వద్దు. ఇప్పుడు అండర్ 14 నువ్వు సెలక్షన్స్ కి అవకాశం ఇచ్చినప్పుడు బాగా ఆడినప్పుడు అండర్ 12 అయితే ఏముంది, అండర్ 14 నువ్వు అవకాశం ఇవ్వాలి, ఇవ్వలేదు. అలాంటి 2-3 వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి గొడవ పెట్టుకుంటే మాట్లాడితే గట్టిగా అప్పుడు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మంది రాగలరు, ఇక్కడికి వచ్చి మాట్లాడగలరు. ఎన్నో జిల్లాలు ఇప్పుడు అనంతపురం, హిందూపురం ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పిల్లలందరూ వస్తారు. అందరి తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ మాట్లాడగలరా? అంత వ్యయ ప్రయాసాలు ధనం అన్నీ ఉంటాయి ఇందులో. కాబట్టి రాలేరన్న ఉద్దేశంతో నాకు తెలిసిన విధంగా ఇలాంటి ప్రతిభ గల పిల్లలకు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్రికెట్ అసోసియేషన్ మీద మనం మాట్లాడుతున్నాం. నా పేరు చంద్రశేఖర్ చౌదరి అండి. మా అబ్బాయి పావన్ అని అండర్ 14 క్రికెట్ లాస్ట్ ఇయర్ ఆడాడు, ఈ ఇయర్ కూడా ఆడాడు. మా అబ్బాయికి అన్యాయం జరిగిందని నేను చెప్పాను వెళ్ళి అధ్యక్షుడికి. లెటర్ కూడా రాసి ఇవ్వమన్నారు, ఇచ్చాను కూడా. నేను ప్రాబుల్స్ మ్యాచ్ కి అవకాశం ఇవ్వమని చెప్పాను. ఇవ్వకపోతే ఇవ్వమని చెప్పాను. ఇవ్వనందుకే వాళ్ళు ఇవన్నీ అలిగేషన్స్ మా బాబు మీద వేస్తే నేను దానికి ఎస్ఎంఎస్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను ఇస్తున్నాను. అదే అండి.